Germantown Super Speciality Hospital. National Award winner Dr. Mir Jawad Zar Khan, German trained senior orthopedic surgeon and director. ఈ రోజు ఉదయం 6:30కు ఖైరతాబాద్ గణేష్ నుండి ఈ గణేష్ నిమజ్జన కార్యక్రమం ఈ శోభాయాత్ర అనేది ప్రారంభమైంది. మేము 6:30కు బయలుదేరుతుందని అనుకున్న సందర్భంలో అది కొద్దిగా ఆలస్యమై దాదాపు 7:30కు ఖైరతాబాద్ నుండి పెద్ద విగ్రహం 69 అడుగులు 40 టన్నుల వెయిట్ దానిది అది బయలుదేరి, కానీ ఆ టైం ఏదైతే అక్కడ ఎక్కువ జరిగిందో అది దాన్ని మేకప్ చేసుకుంటూ దాదాపు 1 గంటలకు అక్కడ నిమజ్జనం అయ్యే విధంగా చర్యలు తీసుకున్నాము. అక్కడ క్రేన్ నంబర్ 4 ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఖైరతాబాద్ గణేష్ చేరుకున్న తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అవన్నీ పూర్తి చేసుకొని దాదాపు 1:05 ఎగ్జాక్ట్లీ ఆ టైంకి అక్కడ బడా గణేష్ అనేది నిమజ్జనం అయింది. బాలాపూర్ గణేష్ కూడా ఇంకొకటి మేము ఎప్పుడు కూడా అంచనా వేస్తుంటాము. అది కొద్దిగా ఈరోజు ఉదయం అక్కడ కొన్ని అడ్డంకులు రావడంతో 2 గంటల ఆలస్యం అయినప్పటికీ దారిలో దాన్ని పుషింగ్ పార్టీస్ ద్వారా తొందరగా తరలించి ఆ నిర్వాహకుల సహాయంతో సాయంత్రం 6:13 దాని నిమజ్జనం కూడా అయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే దాదాపు 650 విగ్రహాలు ఉదయం నుండి నిమజ్జనం అయ్యాయి. అన్ని ప్రాంతాల నుండి ఈ విగ్రహాలు రావడం, మా అధికారులు అక్కడ క్రేన్ ఆపరేటర్స్ అందరితో కలిసి దాదాపు 650 వరకు ఇప్పటివరకు నిమజ్జనం చేయడం జరిగింది. ఇంకా 4700 విగ్రహాలు యాజ్ పర్ ఒఫీషియల్ రికార్డ్ నిమజ్జనం అయ్యే అవసరం ఉంది. మేము మొత్తం ఇప్పుడే రివ్యూ చేశాము. 5 గంటల ప్రాంతంలో మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో, మేయర్ విజయలక్ష్మి గారితో అందరం కలిసి ఒక ఏరియల్ సర్వే చేశాము. ఏరియల్ సర్వే ద్వారా తెలిసింది ఏంటంటే సౌత్ జోన్లో ఏదైతే ఛత్రినాక ప్రాంతం ఉందో చంద్రాయన్గుట్ట పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు, మళ్ళీ రాచకొండ, సైబరాబాద్ నుండి వచ్చే విగ్రహాలు ఏవైతే కలుస్తాయో మా మెయిన్ ప్రొసెషన్లో అవన్నీ కూడా రోడ్డు పైన వచ్చి ఉన్నాయి. ఇప్పుడు రాత్రి 8 గంటలకు మేము పరిశీలిస్తే దాదాపుగా ఉప్పుగూడ దగ్గర టేల్ ఎండ్ ఉండి ఒక మంచి క్యూ లాగా ఫామ్ అయ్యి ఇప్పుడు విగ్రహాలతో ఉన్న వాహనాలు తొందరగా తరలి వస్తున్నాయి. అయితే గత సంవత్సరం ఉదయం 1 అయింది సౌత్ జోన్ నుండి విగ్రహాలన్నీ క్లియర్ చేయడానికి. ఈసారి మా అంచనా దాదాపు 11:30 వరకు మేము అవన్నీ కూడా నయాపూలన్నీ దాటి వచ్చే మెయిన్ ప్రొసెషన్లో కలుస్తాయని మేము అంచనా వేస్తున్నాము. అదే సమయంలో సౌత్ వెస్ట్ జోను, వెస్ట్ జోను, ఈస్ట్ జోన్, అదే కాకుండా రాచకొండ, సైబరాబాద్ నుంచి వచ్చే విగ్రహాలన్నీ కూడా ఏవైతే వచ్చి మెయిన్ ఊరేగింపులో కలుస్తాయో అవన్నీ కూడా సమీక్ష చేసి అంచనా వేసుకున్నాము. సో ప్రయారిటీ బట్టి అవన్నీ కూడా మెయిన్ ప్రొసెషన్లో కలుపుతున్నాము. దాదాపు అఫ్జల్గంజ్ నుండి ట్యాంక్ బండ్, ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ వరకు 4 లేన్స్లో ఈ విగ్రహాలన్నీ కూడా లైనప్ చేసి పుషింగ్ పార్టీస్ ద్వారా ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా ఈ విగ్రహాలన్నీ కూడా ఒక సీక్వెన్స్గా వచ్చే విధంగా, తొందరగా తరలి వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ట్యాంక్ బండ్ పైన 17 క్రేన్లు ఆపరేషన్లో ఉన్నాయి. ఎన్టీఆర్ మార్గ్లో 9 క్రేన్లు ఆపరేషన్లో ఉన్నాయి. పీపుల్స్ ప్లాజాలో 8, గార్డెన్ పాయింట్లో 2, జలవిహార్ దగ్గర 2, సంజీవ పార్క్ దగ్గర 2. సో దాదాపు 40 క్రేన్లు హస్బెండ్ సాగర్ చెరువు చుట్టూ పనిచేస్తున్నాయి. పూర్తి స్థాయిలో అక్కడ పోలీస్ మరియు జిహెచ్ఎంసీకి చెందిన అధికారులు,
అక్కడ జాయింట్ కంట్రోల్ రూమ్ లో పరిశీలిస్తున్నారు, అన్ని పర్యవేక్షిస్తున్నారు. మేమందరం కూడా ఇక్కడ వార్ రూమ్ ఏదైతే ఉందో ICCCలో బంజారా హిల్స్ మెయిన్ మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్లో ఇక్కడ కూర్చొని అన్ని పరిశీలిస్తున్నాము. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది, అప్పుడప్పుడు సూచనలు చేసి ఈ గ్యాప్స్ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఫిల్అప్ చేయడానికి అన్ని చర్యలు మేము తీసుకొని సూచనలు కూడా కింది స్థాయి అధికారులకు తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు ఇప్పటి వరకు ఉత్పన్నం కాలేదు. डॉक्टर वासिफ आजम और डॉक्टर भारवी चंदूरी सीनियर कार्डियोलॉजिस्ट और दीगर डॉक्टर्स नुमाया खिदमत अंजाम दे रहे हैं. रोबोटिक सर्जरी, एडवांस कैथ लैब, MRI, ऑपरेशन थिएटर, ICU, 2D अल्ट्रासाउंड जैसी सहूलियात से आरास्ता कॉर्पोरेट लेवल हॉस्पिटल. वाजबी फीस में हर मर्ज से शिफायाबी के लिए जर्मन टेंट सुपर स्पेशलिटी हॉस्पिटल अतापुर.